ఒకసారి మన ఆత్మీయ తల్లి గారికి మన అభినందన తెలియజేద్దాం. విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. ఐ కెన్ సే షీ ఈజ్ ద బెస్ట్ మదర్. మరి మా ముగ్గురిని కూడా దేవుని పరిచర్లో నిలబడడానికి మా కోసం ఎంతో ప్రయాసపడిన మా తల్లిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తాను. ఆమె ప్రార్థనలు చాలా మాకు ధైర్యం. మా తల్లిగారు ఏదైనా ఒక విషయంలో ప్రార్థన చేశారంటే దేవుడు ఆ ప్రార్థన వింటారు. అలాంటి గొప్ప ఆధిక్యత ప్రభువు ఇచ్చారు. వారిని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాం. వెరీ సాఫ్ట్ అండ్ వెరీ కైండ్. కొన్ని సందర్భాల్లో కొంచెం కఠినంగా ఉన్నట్టు కనబడతారు, కానీ షీఈస్ ఫుల్ ఆఫ్ లవ్ అండ్ కంపాషన్. ఈరోజు మేము అలవర్చుకున్న ప్రతి లక్షణం కూడా దేవుని సేవలో అనేక మందికి సహాయం చేయడం కావచ్చు, దేవుని పరిచర్యలో మేము వాడబడ్డాం. మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఆస్తి, అందును బట్టి నేను చాలా ప్రభువుని స్తుతిస్తాను. God bless you and love you. ఈ సందర్భంలో షకీనా గ్లోరీ అక్కడ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. తను కూడా మా కుటుంబంలో నా సహోదరిని కాదు కానీ అనేక మందికి స్ఫూర్తిగా ఒక ధైర్యం. షకీనా అక్కను చూసామంటే ఒక ధైర్యం. అదేవిధంగా బ్లెస్సీ వెస్లీ గారు, గాడ్ ఈజ్ యూజింగ్ హర్ ఇన్ ఎ మైటీ వే. చాలా బలమైన రీతిలో బ్లెస్సీ గారిని దేవుడు వాడుకుంటున్నారు. నిస్సీ పాల్ గారిని ప్రభువుని స్తుతిస్తున్నాం. అండ్ వి థ్యాంక్ ఆల్ ద మదర్స్ ఇన్ అవర్ చర్చ్. మన సంఘంలో ప్రాముఖ్యంగా ఆన్లైన్ వ్యూవర్స్ ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆత్మీయ తల్లి గారు ఒక 2 మాటలు చెప్పి ముగింపు ప్రార్థనలో మనం నడిపిస్తాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ సంవత్సరంలో 2 సార్లు నేను సిక్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు నన్ను తప్పించాడు. ఇప్పుడే నా కుమార్తె ఫోన్ చేసి, మమ్మీ గుడ్ ఫ్రైడేకి ఎక్కడా ప్రార్థన లేదు, ఈస్టర్లో లేవు, 31st నైట్ లేవు, అయినా దేవుడు నేను క్షేమం గురించి మరలా నిన్ను అక్కడికి చేర్చాడు కదా మమ్మీ అని ఇప్పుడే ఫోన్ చేసింది మా అమ్మాయి. నేను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను. మరి ఎందుకో ఆ పరిస్థితులన్నీ దేవుడు తప్పించి మీ దగ్గర ఉండాలా, నా కుటుంబంలో నా బిడ్డలతో నేను ఉండాలని మరి గత శనివారం పోరాడి వచ్చాను. మా అమ్మాయి ఇంకా వెళ్ళొద్దు అని కూర్చుంది. మరి దేవుడి కృప చొప్పున నాకు కొంచెం ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యం కావాలా. మరి నా బిడ్డలు ఇంతటి వారై అంత గొప్ప సేవలు ఎదుగుతున్నారంటే అంతకంటే నాకు గర్వం ఇంకోటి లేదు. అలాగని నేను అతిశయంగా ఎక్కడ గొప్పలు చెప్పుకొని కానీ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను, ఇంకా బిడ్డలు ఎదగాలి. రాత్రి పాస్టర్ గారు వచ్చి ఏదో మాట్లాడుతుంటే, మీరు మాకు తల్లి అన్నారు. తల్లి అయితే ఏమిలేండి, మిమ్మల్ని ఎలా చూడాల్సి వస్తుంది అన్నాను. అంటే నా పిల్లలు అంత ఎత్తుగా ఎదిగారని నేను అతిశయపడుతున్నాను. దేవుడు ఇంకా నా బిడ్డలను అది ఆశీర్వదించి అనేకమైన కృపలతో నింపబడాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే సంఘ విశ్వాసులైన మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని నా కోరిక. ఈరోజు హ్యాపీ మదర్స్ డే అని ఈ ఉదయమే చూశాను నేను. మా అబ్బాయి ఇలా పిలిచాడు, హ్యాపీ మదర్స్ డే. మీ అందరికీ నేను చెప్తున్నాను, స్త్రీలందరూ మదర్సే కనుక మీ అందరికీ నేను చెప్తున్నాను హ్యాపీ మదర్స్ డే. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా కొంతమంది మదర్స్ లేవాలా. దేవుడు ఇంకా ఆశీర్వదించి బలపరచునుగాక.